ఇది కాదు, చదువుకున్న ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది అని ఆనాడు పండితులు ఆశ్చర్యపోయారండి యేసుక్రీస్తుని చూసి. అంత గొప్పవాడండి. 5 పిరమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు 6వాడు కాడు అనగానే మన వాళ్ళు ఆమెకు అక్రమ సంబంధం అంటగట్టారు. నో 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 కాదండి. బైబిల్ పరిభాషలోకి వెళ్ళి దయచేసి మనం ఆలోచిద్దాం. ఓకేనండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం అండి ప్రియులరా. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఏమండి, సృష్టికర్తను భర్తతో పోలుస్తున్నాడు యెషయా గారు. సంఘాన్ని భార్యతో పోల్చాడు. ఏమండి, ఆ సంఘానికి శిరస్సు క్రీస్తుని పోల్చాడు పౌలు గారు. అంటే సంఘానికి భర్త క్రీస్తు, భార్య సంఘం. ఎందుకు భార్యాభర్తల బంధాన్ని పోల్చాడు అనంటే, ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రియులరా, భార్యాభర్తల బంధం విడిపోకూడదు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. వాళ్ళ కలిసిపోవాలి, సమాధాన పడాలి, ఎవరో ఒకరు తగ్గాలి. ఏమండి, భర్త తగ్గించుకుంటే ఏమైంది? నిన్ను ఈ మాట అన్నాను, దయచేసి నన్ను మనస్ఫూర్తిగా క్షమించు అని అడగడం తప్పే ఉంది భార్యతో. నీ భార్యేగా, నీతో నడిచిందే కదా. తన స్వజనాన్ని విడిచిపెట్టింది, తన కన్న తండ్రిని కన్న తల్లిని, తన జన్మభూమిని విడిచిపెట్టింది, తన బంధువులను విడిచిపెట్టింది, తోబట్టును విడిచిపెట్టింది, తమ్ముడిని విడిచిపెట్టింది, అన్నను విడిచిపెట్టింది, అక్కను విడిచిపెట్టింది. పెళ్ళి అనే 2 అక్షరాలతో నీ వెంట వచ్చిందే, సమస్తాన్ని వదులుకొని